ఇక ప్రసాదరావు రాత్రి సత్య వచ్చాడు అని చెప్పడంతో అవనికి తెలియకుండా ఉంటుందా? తను ఆ సమయంలో ఎందుకు వచ్చాడు? అవని ఏ అవసరం వచ్చిందని వచ్చాడో? ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అని అందరూ కూడా తల ఒక మాట సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దాంతో అవని చాలా కోపంగా చూస్తూ ఉండగా మాట్లాడకుండా ఉంటే అర్థం ఏంటి? సమాధానం చెప్పవలసిన అవసరం నీకుంది. వేదవతి ఇల్లంటే కట్టుబాట్లకి నిలయమని, ఆచారాలకి నిలువెత్తు నిదర్శనమని అందరి అభిప్రాయం. అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చేసే పనులు చూసి నా ఇంటి వైపు వేలెత్తి చూపిస్తారు. అడిగిన దానికి సమాధానం చెప్పవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అంతలో శ్రీగర్, నీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తానమ్మా. అవనిని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సత్య వచ్చిన విషయం గురించి మా ఇద్దరికి తెలుసు. ఏం జరిగిందో చెప్తాను వినండి అని చెప్పేసి అంటూ జరిగిన స్టోరీ శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సత్య ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత శేఖర్ నిద్రపోతున్నా కూడా అవని నిద్రపోకపోవడంతో అవని నిద్రపోవట్లేదా అని అడుగుతుంటాడు. నిద్ర పడట్లేదు బావా, కలవరంగా ఉంది బావా, కళ్ళు మూతలు పడట్లేదు అని అవని బాధపడుతూ ఉండగా కళ్ళు మూసుకొని నిద్ర పడుతుంది అని చెప్తూ ఉంటాడు. అందులో సత్య ఫోన్ చేయడంతో ఇద్దరు కంగారు పడుతూ ఈ సమయంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు అని శేఖర్ ఆన్ చేసి అవని ఫోన్ ఎత్తి హలో అనగానే అవని ఈ సమయంలో కాల్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు ప్లీజ్ అని అంటూ ఉంటాడు. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అవ్వకపోతే చేయవు కదా, ఏం జరిగింది అని అడుగుతుంటుంది. ఈ రోజు నీకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకు ముందు నేను చెప్పిన విధంగానే మినిస్టర్ కొడుకు విక్కీ రిలీజ్ అయ్యాడు. మీ మీద అటాక్ చేయడానికి మీ ఇంటికి కూడా వచ్చాడు. వాడు మీ ఇంటి గోడ దొక్కుతుంటే అదే సమయంలో మీ స్ట్రీట్ నుంచి వెళ్తున్నా నాకు కనిపించాడు. ఫాలో అయ్యాను. వాడు మీ బెడ్రూమ్ లోకి వచ్చి నైఫ్ తో నిన్ను దాడి చేయబోయాడు. సరిగ్గా ఆ సమయంలో నేను అక్కడికి చేరుకున్నాను. నిన్ను కాపాడగలిగాను. కాస్త జాగ్రత్తగా ఉండవని, ఈ విషయం నీతో ఈ సమయంలో చెప్పడం మంచిదని కాల్ చేస్తాను. డిస్టర్బ్ చేస్తుంటే వెరీ సారీ అని సత్య చెప్తూ ఉండగా అవని శేఖర్ ఆ మాటలు విని షాక్ అయిపోతూ వెంటనే శేఖర్ ఫోన్ తీసుకొని డిస్టర్బ్ చేయలేదు సత్య, నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య ప్రాణాన్ని కాపాడా, జాగ్రత్తగా ఉండమని నా భార్య క్షేమం కోరుతున్నావు, నాకెంతో మేలు చేస్తున్నావు, నీకు చాలా రుణపడిపోతాం సత్య అని శేఖర్ అంటూ ఉండగా నన్ను కోర్టులో గెలిపించడం కోసం ఆ రోజు తను ధైర్యం చేస్తుంది. ఈ రోజు అది ఒక ఆపదలా మారింది. అందుకే నా బాధ్యత నేను చూపించాలి కదా. మీరందరూ కంగారు పడతారు. సమయంలో నేను మీ ఇంట్లోనే దాక్కుని ఉన్నా, చెప్పలేకపోయాను. దయచేసి తప్పుగా అనుకోకండి అని చెప్తూ ఉంటాడు. నేను తప్పుగా అనుకుంటే మాదే తప్పవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సత్య అని శేఖర్ చెప్తూ ఉండగా ఇట్స్ ఓకే అని సత్య అంటాడు. ఇక అవని ఫోన్ తీసుకొని ఏదో ప్రమాదం మా ఇంట్లోకి వచ్చిందని నా మనసుకి అనిపించింది. నేను ఊహించినట్టు, నేను భయపడినట్టే జరిగింది. ప్రతి బంధానికి కొన్ని హద్దులు ఉంటాయంటారు. స్నేహ బంధానికి హద్దులు ఉండవని నువ్వు నా పట్ల చూపిస్తున్నా అభిమానమే చెప్తుంది అని అవని అంటుంది. సరైన ఆధారాలు సేకరించి ఆ విక్కీ గారిని మళ్ళీ జైలుకు పంపిస్తాను, ఉంటాను అని చెప్పేసి సత్య ఫోన్ పెట్టేస్తాడు. ఇక అలా జరిగిన స్టోరీ మొత్తం శేఖర్ ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూస్తూ ఉండగా ఆ విధంగా జరిగింది. ఆ సమయంలో మీ అందరిని పిలిచి చెప్పడం ఎందుకులే, ఉదయం చెప్దాంలే అనుకున్నాం. కాసేపు అయ్యాక మీరు అడగకపోయినా మేమే చెప్పుండే వాళ్ళం. ఇందులోనే మీరు అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అని శేఖర్ అడుగుతుండగా వాళ్ళకి అంత సహనం ఎక్కడుంది చిన్నోడా, ముందు నోరు జారేయాలి అంతే, అప్పుడు వీళ్ళ కడుపు నిండిపోతుంది అని పెద్దరాజు అంటూ ఉండగా సత్య చాలా సార్లు అవనిని సేవ్ చేశాడు. సరైన సమయంలో రాకపోయింటే ఇప్పుడు ఈ ఇంట్లో పెద్ద విషాదాన్ని చూసిండేవాళ్ళు. ఇక నుంచి ఎవరైనా సరే అవని మీద నిందలు వేయడానికి ప్రయత్నించకండి. ఏదైనా అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి అనండి అనే శేఖర్ చెప్తూ ఉండగా అరే అమ్మా, వాడు నీకే వార్నింగ్ ఇస్తున్నాడు. అమ్మ కంటే అవని ఎక్కువైపోయిందా నీకు? ఇప్పుడు మీరు చెప్పిందంతా నమ్మాలా మేము అని కిట్టు, నిహారిక, లావణ్య మాట్లాడుతూ ఉండగా ఇంకో మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతుంది. నమ్మకపోతే పోయి దేంట్లో అయినా దూకు. మౌనం సహనం కొంతవరకే, ఆత్మాభిమానానికి ఇబ్బంది కలగనంత వరకే. ఆ తర్వాత ఎవరినైనా సరే ఉపేక్షించేదే లేదు అని అవని అరుస్తూ ఉండగా అమ్మ అవని, అందరిలా నేను తొందరపడి నిన్ను ముందే అడిగాను, ఏమీ అనుకోవద్దమ్మా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అన్నట్టుగా నా విషయంలో కూడా అదే జరిగిందమ్మా. అనవసరంగా నా మేనకోడల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. సత్య అనేవాడిది మంచి స్వభావం అయితే ఆ సమయంలో అయినా అందరికీ నిజం చెప్పొచ్చు. ఇది కథలా ఉంది, ఏదో అంతా తేడాగా ఉంది. అందరూ గొప్పోళ్ళు అనిపించుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా సందర్భం బట్టి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని నేను ఇంత ఈజీగా వదిలిపెడతానా ఏంటి? ఇంకా లోతుగా తవ్వుతాను, అసలు విషయాన్ని కనిపెడతాను అని లావణ్య, కిట్టు, నిహారిక అంటూ ఉండగా రే నువ్వు అవని గుడ్డిగా నమ్ముతున్నావు. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. సమాజంలో చూడకూడన నేరాలు ఘోరాలు చూస్తున్నాం అని వసంత చెప్తూ ఉండగా అక్కవని ఆలోచిస్తున్నాను, లేదంటే నా నోటి నుంచి పెద్ద పెద్ద మాటలు వస్తాయి అని శేఖర్ అరుస్తూ ఉండగా నీకు మేమందరం శత్రువుల్లో కనిపించవచ్చు, నేనైతే అవని విషయంలో నమ్మను. అవని గురించి ఆధారాలతో సహా బయట పెడతాను అని చెప్పేసి అంటూ వేదవతి లోపలికి వెళ్తూ ఉండగా అవని బాధపడుతూ ఉంటుంది. వేద ఏదో మైకంలో ఉందమ్మా, అందులోంచి బయటకు వచ్చేంత వరకు అలాగే ఉంటుంది, తన మాటలేం పట్టించుకోవద్దాం అని ప్రసాదరావు చెప్తూ ఉండగా నేను అమ్మలా చూసుకున్నాను, నన్ను కూతుర్లా చూసుకుంది, బిడ్డని తల్లి అనాల్సిన మాటలేనా అవి అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అవని నీ గురించి తప్పుగా మాట్లాడే ప్రతి నోరు ఏదో రోజు నోరు మూసుకుంటుంది, నువ్వేం బాధపడకు, ఏదో కావని అని కన్నీళ్లు తుడుస్తూ శ్రీకర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత అక్షయ గుడికి వెళ్లి దీపం వెలిగిస్తూ ఉండగా అంతలో సుజాత వచ్చి అక్షయను చూసి అమ్మ అక్షయ అని పలకరిస్తూ ఉండగా
పెద్దమ్మా అని పలకరిస్తూ ఉంటుంది. అవును, ఒక్కదానివే కనిపిస్తున్నావు, ఎవరూ రాలేదా అని అడుగుతుంది. అదిగో అమ్మ అక్కడ ప్రదక్షిణ చేస్తుంది అని అక్షయ అవనిని చూపిస్తూ ఉండగా, మీ అమ్మ అక్కడ ప్రదక్షిణ చేస్తుంటే నువ్వు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నావు, ఏంటి సంగతి అని అడుగుతుంటుంది. ఇంట్లో పరిస్థితులు ఏమీ బాలేదు పెద్దమ్మ, అమ్మకి ఎప్పుడు కష్టాలే, ఏదో నన్ను చూసి సంతోషపడుతుంది తప్ప నానమ్మ వల్ల కానీ నిహారిక పెద్దమ్మ వల్ల కానీ ఎవరి వల్ల ఎటువంటి సంతోషము లేదు. అమ్మ అందరి గురించి ఆలోచిస్తుంది, వాళ్ళు మాత్రం అమ్మని బయటికి పంపించాలి అని చూస్తూ ఏవో కుట్రలు పన్నుతూ ఉంటారు. అమ్మకి ఇంకెన్ని రోజులు కష్టాలో అర్థం కావట్లేదు అని అంటూ అక్షయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా, ఏడో అక్షయ మీ అమ్మ గొప్పింటి కోడలవుతుందని అప్పుడెప్పుడో చెప్తే పోనీలే, నా జాతకం కాకపోయినా నా చెల్లి జాతకం బంగారంలో ఉంటే చాలు అనుకున్నా. దాని బతుకుకి సంతోషాలు లేకుండా పోయాయి. మీ నాన్న మంచోడు కాబట్టి సరిపోయింది, లేదంటే దాని బతుకు అగమ్య గోచరం అయిపోయేది. మీ అమ్మ అందరిలాంటిది కదమ్మా, లేదంటే ఈ పాటి వేరే కాపురం పెట్టించేసేది అని సుజాత కూడా చెప్తూ ఉండగా, అంతలో అవని వచ్చి కూతురు పెద్దమ్మలు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. మీ ఇంటి విషయాలు చాలమ్మా, మీ ఇంట్లో విషయాలు ఎంత చెప్పుకున్నా ఇంకా ఉంటాయి అని సుజాత అంటుంది. ఈ మధ్య నన్ను అక్షయాని అత్తయ్య ఏదో ఒకటి అంటూనే ఉంది, అదే బాధగా ఉంది. అత్త అలా మారిపోయేసరికి ఆ నిహారిక వాళ్ళకి మరింత లోకువైపోయాం అని అవని చెప్తూ ఉండగా, ఆ నిహారిక వాళ్ళ సంగతి ఏం ఆశ చూపించారు కానీ ఆవిడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అవని, రేపు మంచి రోజు, మంగళ గౌరి వ్రతం ఇంట్లోనే చేసుకో, అంతా మంచి జరుగుతుంది. ఎంతమంది కుదిరితే అంతమంది ముత్తైదులు పిలుచుకొని ఇంట్లో వ్రతం చేసుకో, ఆ అమ్మవారి దయ కలిగి మీ వాళ్ళని నిన్ను దగ్గరికి చేస్తుందేమో అని సుజాత చెప్పడంతో సరేనక్క అని అవని అంటుంది. ఇక మరోవైపు వేదవతి ఒక్కతే కూర్చొని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉండగా, అంతలో నిహారిక వచ్చి అవని గురించే ఆలోచిస్తున్నారు కదా, అవనిలో ఈ మధ్య చాలా తేడా వచ్చేస్తుంది. తను చేస్తున్న పనులకి తను చెప్తున్న మాటలకి అస్సలు సంబంధం లేకుండా పోయింది. సత్య అనేవాడి గురించి వాళ్ళు చెప్పిన కథలు నువ్వు నమ్మావో కానీ మేము అస్సలు నమ్మట్లేదు అని నిహారిక వసంత అంటూ ఉండగా, నానమ్మ నువ్వు గాని నాకు ముక్కు పుడకని ఇచ్చేసి ప్రసాదం తయారు చేయడం నేర్పించేసేవనుకో, అవును బిన్నకి అక్షయ్కి పెద్ద గుణపాఠం చెప్పినట్టు అవుతుంది అని సౌరి కూడా చెప్తూ ఉండగా, అంతలో పెద్దరాజు చింటూ వచ్చి ముగ్గురు అత్తయ్య చుట్టూ చేరి ఏమెక్కించేస్తున్నారు, అసలే ఈ మధ్య అత్తయ్యలో చాలా మార్పు వచ్చేసింది, మీ మాటలు వినిందంటే అవని అక్షయ్ని ఇంకా దూరం పెట్టేస్తుంది అని పెద్దరాజు అంటూ ఉండగా, అంతలో అవని అక్షయ వచ్చి ఏంటన్నయ్య మా పేర్లు వినపడుతున్నాయి అని అడుగుతుండగా, ఈ ముగ్గురు గ్రానికి మీ మీద ఏదో బ్యాడ్ గా ఎక్కించి చెప్తున్నారని అంకుల్ అంటున్నారు అని చింటూ చెప్తుండగా, మాకంత అవసరం ఏమి లేదు, ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప మాకు వేరే పని లేదు అనుకుంటున్నావా ఏంటి అని సౌరి అంటుంది. నిజంగా మీరు మా గురించి ఆలోచించకపోతే ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు అని అక్షయ అంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం అని సౌరి అడుగుతుండగా, అంతలో శేఖర్ వచ్చి మీ ఉద్దేశాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది, అందరికీ తెలిసిన విషయమే కదా, మీరు మీ గురించి కంటే మా గురించే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అని అంటూ ఉండగా, ఒక్కోసారి ఆలోచించాల్సిన సందర్భాలు వస్తాయి శేఖర్, కొందరి గురించి చాలా గొప్పగా ఊహించుకుంటాం కానీ ఊహ వేరు వాస్తవం వేరు అని తెలిసినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం అని వేదవతి అంటుంది. అమ్మా ఈ మనసులో ఏదో ఉంది కానీ అది మాకు అర్థం అది నిజం అనుకుని భ్రమలో కొద్ది రోజులు మాట్లాడతావు అని శేఖర్ అంటాడు. నేను ఏ విషయాన్ని అంత సులువుగా నమ్మను వినను, ఏదైనా ఆధారం ఉంటేనే మాట్లాడతాను అని వేదవతి అంటారు. అయితే ఆ విషయం ఏంటో ఆధారం ఏంటో చెప్పమ్మా మాట్లాడుకుందాం అని అడుగుతూ ఉంటాడు. దేనికైనా సమయం రావాలి అని వేదవతి అంటుంది. మీరు ఎప్పుడు ఏమడిగినా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగానే ఉంటాం అత్తయ్య. ఇకపోతే మీతో ఒక విషయం చెప్పాలి, రేపు మంచి రోజు, నేను ఇంట్లో మంగళ గౌరి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను, అందుకు మీ అనుమతి కావాలి, తల్లిదండ్రులను పిలిచి చెరువు కూడా పెడదాం అనుకుంటున్నాను, మీరేమంటారు అత్తయ్య అని అవని అడుగుతుంటుంది. అమ్మ ఉంటుంది చేసుకోమంటుంది, ఇంతకు ముందు ఇలాంటి వ్రతాలు నోములు ఎన్ని చేసుకోలేదు అని శేఖర్ అంటూ ఉండగా, అయినా ఇలా అర్జెంట్ వ్రతం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని వసంత అడుగుతూ ఉంటుంది. నా ప్రమేయం లేకుండా నా మీద నిందలు పడుతుంది, నా కూతురు తప్పు లేకుండా మాటలు పడుతుంది, అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకోవడానికి అని అవని అంటుంది. మీ డ్రామాలన్నీ అత్తయ్య దగ్గర పనిచేయవు, అత్తయ్య ఒప్పుకోదు అని నిహారిక అంటుంది. ఇక అవని మాత్రం వేదవతి నిర్ణయం అడుగుతూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం వ్రతానికి ఆ ప్రభావతిని కూడా పిలుస్తాను, అప్పుడు నిజాలన్నీ బయటపడతాయి, అప్పుడు శేఖర్ ఆ నిజాలన్నీ విని అవనిని అక్షయని బయటికి గెంటేస్తాడు అని మనసులో అనుకుంటూ ఇక వేదవతి సరే చేసి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. దాంతో నిహారిక వసంత వాళ్ళు షాక్ అవుతూ ఉండగా, చింటూ ఇటువంటి సమయం ఒక సాంగ్ పాడుకోవచ్చు అని చెప్పేసి అంటూ అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని పెద్దరాజు డాన్స్ వేస్తూ మరి సాంగ్ పాడుతూ ఉంటారు. ఇక వసంత నిహారిక చాలా కోపంగా చూస్తూ ఉంటారు. దాంతో పెద్దరాజు చింటూని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అవని వ్రతం గురించి అత్తయ్య ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు అని నిహారిక వసంతతో అంటూ ఒప్పుకునే ముందు అమ్మ మొహం నువ్వు గమనించావో లేదు, మనసులో ఏదో అనుకుని ఒప్పుకు ఏదో జరగబోతుంది అని వసంత నిహారిక శౌర్య ముగ్గురు అనుకుంటుంటారు. ఇక మరోవైపు వేదవతి గుడికి వెళ్లి ప్రభావతి గురించి పూజారిని అడుగుతుంటుంది. ఖచ్చితంగా గుడికి వస్తారమ్మా అని చెప్పడంతో సరేనండి అని వేదవతి ఎదురు చూస్తూ ఉండగానే ప్రభావతి గుడికి వస్తుంది. ఈ రోజు గుడికి ప్రత్యేకించి మీ గురించే వచ్చాను, మా ఇంటికి చిన్న ఆహ్వానం, నా చిన్న కొడలు రేపు మంగళ గౌరి వ్రతం చేసుకుంటూ తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తున్నాను, రేపు మీరు కూడా ముఖ్య అతిథిగా రావాలి, నా కుటుంబ సభ్యులందరినీ మీకు పరిచయం చేస్తాను
అని వేదవతి చెప్తూ ఉంటుంది. తప్పకుండా వస్తానండి, ఇంతకీ మీ చిన్న కోడలు పేరేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఇక వేదవతి అవని పేరు చెప్పబోతూ కూడా ఆగిపోతుంది. ఆగిపోయారేంటి చెప్పండి అని ప్రభావతి అడుగుతూ ఉండగా, రేపు వచ్చినప్పుడు పరిచయం చేస్తాను కదా అప్పుడు చెప్తాను అని వేదవతి వెంటనే, ఏదో పెద్ద రహస్యంలో అలా దాచిపెడుతున్నారేంటండి అని అడుగుతూ, ఇందులో పెద్ద రహస్యం ఏం లేదండి, రేపు అందరినీ ఒకేసారి పరిచయం చేస్తాను కదా అందుకే చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళ అడ్రస్ కూడా చెప్పి, ఓకేనండి గుర్తుంది కదా అని వేదవతి అడుగుతూ ఉండగా, పిలిచినందుకు థ్యాంక్స్ అండి, తప్పకుండా వస్తానండి అని ప్రభావతి ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది.